దీంట్లో ఒక చిన్న మెతలొప్ప ఉంది. 2019లో 2016-17లో ఎంపీ అయిన అకౌంట్ని బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తుంటే ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మారితే ఈ వ్యక్తి జగన్తో ఎందుకు లాలు చేయాడు కూడా చెప్తున్నాను. ఒకరోజు 2019లో తన సొంత ఇంటికి విజయసాయి రెడ్డిని విందుకు పిలిచాడు. ఆ విందు ఏంటంటే, నేను 120 కోట్ల ఆస్తి నా దగ్గర బ్యాంకులోనే ఉంది కాబట్టి నేను జగన్ ఏమన్నాను, నేను కోవర్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్తో లాలు చేయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటి బ్యాంకుల దాదాన్ని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్య అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయమాల్య గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వైఖరిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనేమి ఫేక్ ఇవ్వలేదు, మీ అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి మీరు చేసుకోండి. ఇక రెండో అధ్యాయం, గత 15 రోజులే కాదు, గత సంవత్సరం కాలం నుంచి ఈ వ్యక్తి రకరకాలుగా నా మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏది లెటర్లు ఇప్పుడు నిన్నేదో ఈడీకి ఒక లెటర్ రాశానని మొన్న ఒక లెటర్ పెట్టాడు. 2026/12 ఈడీకి ఒక లెటర్ రాశాడు. మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వీటిలన్నింటినీ కూడా చూశారు. నేను ఒకటే కోరుతున్నాను, 2025లో కూడా నానిగారు ఈడీకి ఒక లెటర్ రాశారుగా, ఆ రోజు మీరందరూ చూశారుగా. 2026లో కూడా లెటర్ రాశారుగా. దీనికి దానికి తేడా ఏంటి? ఏమన్నా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇతని చరిత్ర ఏంటంటే లెటర్లు రాయటం ఇంతవరకే మిగిలింది. 2025లో రాసిన లెటర్కి 2026లో రాసిన లెటర్కి ఒక పేరా యాడ్ అయింది. దీన్ని చాట్ జీపీటీలో ఒక ప్రింట్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్లు మార్చుకుని చేసిన లెటర్లు. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు, రోజు ఏదో ఆరోపణ అంటారు. కొత్త ఆరోపణ ఏమైనా ఉందంటే మీరు డెఫినెట్గా అడిగితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా రెడీ. ఒక విషయం చెప్తున్నాను, మీరు తెలుసుకోవాలి. 2009లో ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రారంభించారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం ప్రారంభించిన సమయంలో ఈయన ఆ రోజు ప్రజారాజ్యంలో చేరాడు. ఆ రోజు బయటకు వస్తా ఈయన అన్న మాటలు ఏంటంటే, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అరవింద్ గారు కానీ వీళ్ళు టిక్కెట్లు అమ్ముకున్నారు, వీళ్ళు ఫ్రాడు, ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఆ రోజు అందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు. తర్వాత 2014లో ఈయన కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేశారు. వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడు. ఇతను మాట్లాడిన డైలాగ్ ఏంటంటే, అతను ఒక ఇంటర్నేషనల్ వాడు అనేవాడు. నేను ఇది కూడా నేను అతను చెప్పిన క్లియర్ మాటలు చెప్తున్నాను. నేనైతే ఆయన అంట, వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. 2019లో ఈయన మీద పీవీపీ గారు పోటీ చేశారు. వారిని కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆలోచిస్తే 2019లో విజయసాయి రెడ్డి మీటింగ్ తర్వాత మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని కుప్పం చూసుకో, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఇంకోటి చూసుకో, లేకపోతే 2014-19లో నిన్ను గెలిపించిన బోండా ఉమ, బుద్ధాయంకన్న, నాగుల్ మీరా, దేవినేని ఉమ, వీళ్ళని తప్పితే ఏ రోజు వైసీపీని విమర్శించింది లేదు, ఇంకోటి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి చెప్తాను, ఈనాడు రామోజీరావు గారిని విమర్శించాడు, TV5 బిఆర్ నాయుడు గారిని విమర్శించాడు, TV9ని విమర్శించాడు, ఆఖరికి మహాన్యూస్ని విమర్శించాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అయితే అన్ని అనరాని మాటలన్నీ అన్నాడు. ఈయన విమర్శించింది ఒకటి, సాక్షి పేపర్ని ఏ రోజన్నా విమర్శించడం ఎవరన్నా చూసారా? సాక్షి మిగతా మీడియా చిన్న విలేకరులను కూడా మీరు చూసాం. 2019 నుంచి 23 వరకు మీ అందరినీ బిర్యానీ పొట్లాలకు అమ్ముడిపోయారు, ఆఖరికి మందు బాటిల్కి అమ్ముడిపోయారని రకరకాల వ్యాఖ్యానాలు మిమ్మల్ని అందరినీ చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కొత్తగా నన్ను విమర్శిస్తాడని నేను అనుకుంటాను. ఎక్కువ తప్ప పెద్ద విషయమే ఉంది. ఇతను మీరు చూస్తే ఆఫీస్లో ఇటుపక్క స్థలం ఆక్యుపై చేయడానికి అతను తిట్టాడు, ఇటుపక్క ఒక హోటల్ చిన్న వ్యక్తికి అటుపక్క చూశాడు, రోజు మీడియాలో చూసాం. ఆ రోజు ఏబి వెంకటేశ్వర గారు 250 మంది 300 మంది పోలీస్ ఫోర్సులు పెడితే కానీ రోడ్డు మీద స్థలం చేయలేదు. పక్కన హోటల్ వ్యక్తి పాపం అతను చిరు వ్యాపారస్తుని కూడా అడుగున్నాడు. ఇతను విమర్శించని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఉన్నాడు అంటే ఈ ఒకే ఒక వ్యక్తి, అది జగన్ రెడ్డి. ఇతనికి జగన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే దొంగే దొంగ అంటారు. దొంగే దొంగ అని ఎందుకంటారంటే
జగన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద తోశాడు. అట్లాగే వీళ్ళు స్కాములు చేస్తా ఈయన ఈ పెద్ద మనిషి ఈ స్కాములు నేను చేశానని దొంగే దొంగ దొంగ అని అడుగుతూ ఉంటారు. వీళ్ళకున్న స్ట్రాటజీ సైకాలజీ అంతా ఇదే. ఇంకో విషయం చెబుతున్నా, ఈయనకి పరోక్షంగా సీట్ ఇచ్చి ఆర్థిక